సిద్ధం సభలలో ఓకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జనసేన కౌంటర్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతి సభలో కూడా నేను అది నొక్కాను ఇది నొక్కాను అని చెప్పేసి రకరకాలుగా డబ్బులు పంచుతున్నాను అన్నట్లుగా, మీ ఇళ్లలో మీ బ్యాంక్ అకౌంట్ లోకి డబ్బులు వస్తున్నాయి అన్నట్లుగా చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ప్రత్యర్థి ప్రతిపక్ష పార్టీల నుంచి అయితే భారీ స్థాయిలో కౌంటర్లు అయితే వినిపిస్తున్నాయి. మరి జగన్ నువ్వు నొక్కని బటన్లు అంటూ కొన్నిటిని జనసేన టీడీపీలు అయితే ముందుకు తీసుకురావడం అయితే జరిగింది. వీటి వివరాల్లోకి వెళితే గనక ఇప్పటి వరకు పోలవరం విషయానికి వస్తే గనక 2022లోనే మేము పూర్తి చేస్తామని చెప్పేసి అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు. ఇప్పటివరకు అది పూర్తి కాలేదు. ఇది నువ్వు నొక్కని బటన్ అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక ఉద్యోగ నోటిఫికేషన్ల విషయానికి వస్తే ఇది కూడా నువ్వు నొక్కని బటన్ జగన్ అంటూ మాట్లాడడం జరుగుతుంది. రైతులకు అందని నష్టపరిహారం నువ్వు నొక్కని బటన్ జగన్ రెడ్డి. ఇళ్లు కోల్పోయి జీవనోపాధి లేని మత్స్యకారుల దీనస్థితి నువ్వు నొక్కని బటన్ జగన్ రెడ్డి. మద్దతు ధర రాని కొబ్బరి సాగు కూడా నువ్వు నొక్కని బటన్ జగన్ రెడ్డి. ఉపాధి లేక వలస వెళ్లిపోతున్న బతుకులు కూడా నువ్వు క్రియేట్ చేస్తున్నటువంటి ఒక విధానం జగన్ రెడ్డి. పూర్తి కాని బ్రిడ్జిలు, దగ్ధమవుతున్న దేవాలయాలు, దళితులను చంపి బయట తిరుగుతున్న పరిస్థితి, ఇవన్నీ కూడా నువ్వు నొక్కని బటన్లు జగన్ రెడ్డి. ఇక విషయాల్లోకి వెళ్తే కనుక ఆక్వా రైతుకి సంబంధించి 1.5 రూపాయలకే యూనిట్ ఇస్తానని చెప్పేసి నువ్వు మాట తప్పావు. కోనసీమ రాని రైళ్లు, మూతపడిన 8,000 బడులు, కొత్త కాలువలు కాదు కనీసం ఉన్న కాలువల యొక్క పూడికను కూడా తీయకపోవడం అనేది నువ్వు నొక్కని బటన్ అని చెప్పేసి జనసేన టీడీపీ ప్రశ్నించడం జరుగుతోంది. ఇక ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే కనుక ఆరోగ్యశ్రీ డబ్బులు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక త్రాగునీరు దొరకని గ్రామాలు నువ్వు నొక్కని బటన్. కాన్పు కోసం డోలీలో వెళ్తున్న మహిళలు నువ్వు నొక్కని బటన్. ఆగిపోయిన అంబేద్కర్ విదేశీ విద్యా సాయం కూడా నువ్వు నొక్కని బటన్. సంపూర్ణ మద్యపాన నిషేధం నువ్వు నొక్కని బటన్. ఆడబిడ్డల మాన ప్రాణాలకు రక్షణ కల్పించకపోవడం నువ్వు నొక్కని బటన్. ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్గా మార్చేసిన పరిస్థితి నువ్వు నొక్కని బటన్. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించకపోవడం నువ్వు నొక్కని బటన్. అభివృద్ధి నోచుకొని ఆంధ్రప్రదేశ్ ని తయారు చేసింది నువ్వు నొక్కని బటన్ అంటూ జనసేన టీడీపీ అయితే మాట్లాడేది జరుగుతుంది. ఇక మరో విషయంలోకి వెళ్తే కనుక ఇక పోలవరం ప్రాజెక్టు గురించి, ప్రత్యేక హోదా గురించి, ఏపీ రాజధాని గురించి, మద్యపాన నిషేధం గురించి, జాబ్ క్యాలెండర్ గురించి, ఆధార్ డేటా ఎక్కడికి వెళ్తుందనే అంశాలకు సంబంధించి, పాడైపోయిన రోడ్ల గురించి, అప్పులు తెచ్చిన ఆ డబ్బుని దేనికోసం ఖర్చు పెడుతున్నారో తెలియని పరిస్థితుల గురించి, కొత్త పరిశ్రమల గురించి, పోలవరం ప్రాజెక్టు గురించి, కౌలు రైతుల యొక్క ఆత్మహత్యల గురించి, మన రాష్ట్రంలో కనబడకుండా పోయిన అమ్మాయిల గురించి, కరెంటు బిల్లుల పెరుగుదల గురించి, చెత్త పన్ను గురించి, వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ గురించి, ప్రభుత్వ దోపిడీ గురించి, ఉద్యోగస్తులకు చేసిన మోసం గురించి, ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టిన విధానం గురించి, నిత్యావసర వస్తువుల పెరుగుదల గురించి, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి, ఇవన్నీ కూడా నువ్వు నొక్కని బటన్లు అంటూ సేనాని విద్యార్థి విభాగం అయితే ఒక 30-40 పాయింట్లతో నువ్వు నొక్కని బటన్ల గురించి ఈరోజు మాట్లాడడం అయితే జరుగుతుంది. విషయం ఏంటంటే వెళ్ళిన ప్రతి చోట కూడా సిద్ధం సభలో మేము 99% చేసేస్తాం, చంద్రబాబు నాయుడు కంటే బాగా అభివృద్ధి పదంలో నడుపుతున్నాం అని చెప్పేసి డప్పు కొట్టుకుంటున్నారు తప్ప వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం మీపై ఎంతైనా ఉందని చెప్పేసి జనసేన టీడీపీ ప్రశ్నించడం అయితే జరుగుతుంది. మరి దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కావచ్చు, లేదంటే ఆ పార్టీలో ఉన్న నేతల దగ్గర నుంచి కావచ్చు ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.